కొత్త ఏడాది రోజు వేములవాడ రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. 2025లో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, సకాలంలో వర్షాలు పడాలని కోరుకున్నట్లు చెప్పారు. రాజన్న సన్నిధికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. గత సర్కార్ల మాటలు చెప్పకుండా డెవలప్ చేసి చూపిస్తామంటున్న విప్ ఆది శ్రీనివాస్తో బాబు యాదవ్ ఫేస్ టు ఫేస్. వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ ఆది శ్రీనివాస్. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే, హ్యాపీ న్యూ ఇయర్. ఎలా దర్శించుకున్నారు, ఏమనుకుంటున్నారు, స్వామివారిని ఎట్లా ఈ న్యూ ఇయర్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ప్రతి ఏటా నూతన సంవత్సరం మొదటి రోజు కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకునేటువంటి అలవాటు, ఆనవాయితీ. అక్కడ అంజన ఆశీస్సులు తీసుకొని వేములవాడలో దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న ఆలయంలో కూడా నేను జిల్లా పరిషత్ సభ్యుడు అయిన కాడు నుంచి దేవస్థానం చైర్మన్గా ఎంపికైనప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరము స్వామివారిని దర్శించుకొని లోక కళ్యాణం జరగాలని, లోకశాంతి జరగాలని, ప్రజలందరూ బాగుండాలని చెప్పని స్వామివారిని వేడుకోవడం మరి ఆనవాయితీకి వస్తున్న క్రమంలో 2025 జనవరి 1 తేదీ ఈ నూతన సంవత్సరం సందర్భంగా స్వామివారిని దర్శించుకొని ప్రజలందరూ సుఖసంతులతో ఆయుర్వేద ఆశ్రయంతో ఉండాలని సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమయ జీవితంతో ఆనందమయ జీవితంతో ఉండాలని చెప్పని ప్రార్థిస్తూ ప్రధానంగా వేములవాడ రాజన్న ఆలయ విస్తీర్ణకు ఎలాంటి ఆటంకం రాకుండా చూడుతానని వేములవాడ పట్టణ అభివృద్ధి, నియోజకవర్గ అభివృద్ధి, సిరిసిల్ల జిల్లా అభివృద్ధికి సంబంధించి ఏ ప్రతిపాదనతో మేము ముందుకు వెళ్తున్నాం ప్రతి పని కూడా ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తి కావింపు చేసి వచ్చేటువంటి రాజన్న భక్తులకు మేలైనటువంటి సౌకర్యాలు కల్పించడంలో స్వామివారి దర్శనం శీఘ్రతగా వచ్చేటువంటి భక్తులకు జరిగేటువంటి మీకు చేపట్టే ప్రతి కార్యక్రమం ఎలాంటి విఘ్నాలు తలెత్తకుండా చూడుతానని చెప్పని స్వామిని వేడుకోవడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతుంది. రాజన్న ఆలయానికి ఎన్ని కోట్లు చెల్లించారు అభివృద్ధి కోసం? అవి ఎప్పుడు ప్రారంభం కాబోతున్నాయి? ముఖ్యంగా రోడ్ వేడింగ్ కావచ్చు, మిగతా అభివృద్ధి విషయాలు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి, రాజన్న సన్నిధికి వచ్చే భక్తులకు మెరుగైనటువంటి వసతులు కానీ మెరుగైనటువంటి కార్యక్రమాలతో పాటు అతి శీఘ్రంగా స్వామివారి దర్శనాన్ని అందుకునే విధంగా కోరిన కోరికలు తీర్చని తండ్రి కోడమెక్కును చెల్లిస్తానని చెప్పినటువంటి ఒక ప్రీతి పాత్రమైనటువంటి అతి శక్తివంతమైనటువంటి ఒక మొక్కు ఉన్న సందర్భంలో స్వామివారి ఆలయానికి వచ్చే భక్తులకు విశాలంగా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పిన సంకల్పంతో సుమారు 77 కోట్లు, సుమారు 77 కోట్లతో ఇటీవలనే గత నెల ఏదైతే 20వ తేదీ నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా భూమి పూజ గవంపై చేసుకున్నాం. ఆలయ విస్తరణ సంబంధించి ప్రస్తుతానికి టెండర్ల ప్రక్రియ కొనసాగుతుంది. డిపిఆర్లు చేస్తూ ఉన్నారు, R&B అధికారులకు అప్పచెప్పినాం. దాంతోపాటు అన్న సత్రం 35 కోట్లతో దాన్ని కూడా టెండర్ల ప్రక్రియ కొనసాగుతుంది. దాంతోపాటు వేములవాడ పట్టణ ప్రజల, నియోజక ప్రజల సుదీర్ఘ కళ ఏదైతే ఉందో వేములవాడ పట్టణ రోడ్డు వేడలకు సంబంధించి కూడా 47 కోట్ల రూపాయలు వెచ్చించిందని దానిపైన కూడా అధికారులు కసరత్తు చేస్తూ ఉన్నారు. గ్రామ సభలు జరుగుతూ ఉన్నాయి, లబ్ధిదారులతో మాట్లాడుతున్నారు, నిర్వాసితులతో మాట్లాడుతున్నారు. వారికి సంబంధించి ఇబ్బందులు తొలగానే ఆ కార్యక్రమం కూడా అమలు చేస్తూ రాజన్న ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడే లక్ష్యంగా ఇంచుమించు 120 కోట్ల పైన కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్నాం. గత ప్రభుత్వం 10 ఏళ్ళు 100 కోట్లను ఇవ్వలేదు, కానీ మేము బడ్జెట్లో 50 కోట్లు పెట్టడమే కాకుండా క్షేత్రస్థాయిలో కూడా భూమి పూజను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా 8 మంది మంత్రులు ఇంచుమించు దేవాదాయ శాఖ సురేఖ గారితో కలిసి ఇక్కడే మనం ఫౌండేషన్ కూడా వేసుకోవడం జరిగింది. ఆ పనులన్నీ ఎలాంటి విఘ్నాలు తలెత్తకుండా జరిపే విధంగా ఎలాంటి విఘ్నాలు తలెత్తుకుంటుందని చెప్పి కూడా ఈరోజు మొదటి సంవత్సరం సందర్భంగా స్వామిని వేడుకోవడం కూడా జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రాజన్న ఆలయ అభివృద్ధి పనులు త్వరలోనే మొదలు పెడతాము, ఎటువంటి ఆటంకం కలగకుండా చూడాలని చెప్పేసి, రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని చెప్పేసి వేడుకున్నానని చెప్పేసి ప్రభుత్వం ఆది శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ మల్లిక్తో బాబు యాదవ్, V6 రాజన్న ఆలయం.